करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। ओम काली महाकाली काली हे परमेश्वरी सर्वानंद करे देवी नारायणी नमोस्तुते। తొలి ఏకాదశి అనంతరము మొట్టమొదటి శుక్రవారం శుభ పర్వదినాన మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు అంటే ఈ యొక్క శక్తిపీఠం నందు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహాకాళి త్రిశక్తి అంశీభూతంతో మన వెంకటగిరిలో అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క పుణ్య ప్రాంతంలో మహిమాన్విత శక్తి కలిగినటువంటి ఈ యొక్క శక్తిపీఠం నందు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం కానీ, అమ్మవారి యొక్క గుడి కానీ, అమ్మవారి యొక్క శక్తిపీఠం కానీ ఎక్కడ మన ఆంధ్రాలో లేదు అనే విషయము నాకు ఇటీవలే తెలిసింది. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఐ కేమ్ టు నో దట్ రియల్ ఫ్యాక్ట్. సో ఇటువంటి మన వెంకటగిరిలో, ఎందుకంటే మన వెంకటగిరికి ఒక చరిత్ర ఉంది, కాకపోతే ఇప్పుడు వెంకటగిరిలో ఒక రకమైనటువంటి ట్రెండ్ పోతుంది. కేవలము డబ్బులు, పదవులు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, క్షణిక సుఖాల కోసము వెంకటగిరిలో కొంతమంది వ్యక్తుల యొక్క మనో దౌర్బల్యం చేత వెంకటగిరి ఏదో రకంగా ఉండాల్సింది ఎటో పోతుంది. కాకపోతే అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో, అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తితో
మన వెంకటగిరిలో ఈ యొక్క బంగారుపేట బీసీ కాలనీ యందు స్వామివారు అంటే ఈ యొక్క శక్తి పీఠాన్ని స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి శ్రీ 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 భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క శక్తి పీఠం నందు ప్రతి వారము కూడా అమ్మవారికి భజనలు పూజలు విశేషంగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సత్సంగాలు నిర్వహిస్తూ తదనంతరము ఓం హ్రీం శ్రీం శ్లీం భగవతే నారాయణే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే యొక్క మూల మంత్రంతో ప్రతి శుక్రవారము పూజ అనంతరము వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని సాక్షాత్తు అమ్మవారికే సమర్పించినట్లు ఇక్కడ అన్నదానం నిర్వహించడము ఇక్కడ విశిష్టత ప్రాముఖ్యత అంతేకాకుండా ఈ యొక్క శక్తిపీఠం నందు ప్రతి శుక్రవారము మరియు శుభవేళయందు పవిత్ర దినాలయందు కొంతమంది వ్యక్తులు భక్తులు ఇక్కడికి విచ్చేయటము నిజంగా చాలా విశేషకరమైన విషయం. అందులో భాగంగా ఈ యొక్క శక్తిపీఠం నందు ప్రతి వారము కూడా ప్రతి పవిత్ర మాసం నందు పవిత్ర దినములందు వెంకటగిరిలోని ఈ బాబా భజన భక్త మండలి వారి అంటే నాకు తెలిసి వీరందరూ కూడా అబౌవ్ 60 years అంటే 60 సంవత్సరాలు నిండిన పైబడిన వ్యక్తులు. ఇప్పుడు వెంకటగిరికి కావాల్సింది ఇలాంటి వ్యక్తుల యొక్క ఆలోచన సరళే. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మన వెంకటగిరికి చరిత్ర ఉంది కాబట్టి ఆ వెంకటగిరి చరిత్రకు మన ఆధ్యాత్మికతను భక్తి భావాలను ప్రజలకు మనం తెలియపరిచే విధంగా ఇటువంటి వ్యక్తుల యొక్క సహకారం కావాలి. కాబట్టి ఇటువంటి శక్తిపీఠం నందు మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు ఆలోచన సరళమైన వ్యక్తులు అతి ముఖ్యంగా శ్రీశక్తి స్వరూపాలైనటువంటి మహిళలు కూడా ఇక్కడ పాల్గొనడము నిజంగా వెంకటగిరి చేసుకున్నటువంటి ఒక అదృష్టం. అంతేకాకుండా ఈ సంవత్సరము ఆగస్టు 21, 22వ తేదీన శ్రీ శ్రీ విష్ణుదుర్గా అమ్మవారి యొక్క వార్షికోత్సవం కూడా ఈ యొక్క శక్తిపీఠం నందు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆగస్టు 21 ఇక్కడ సాయంత్రం వేళలో అంటే సూర్యుడు అస్తమించిన తరువాత మొట్టమొదటగా మహామేరుకు అంటే ఇక్కడ శ్రీచక్రానికి స్వామివారి యొక్క సారథ్యంలో శ్రీచక్ర పూజ నిర్వహించి తదనంతరం 21 రాత్రి మహాకాల భైరవ పూజ కూడా నిర్వహించి తర్వాత 22వ తేదీ కాంచి నుంచి అంటే కాంచీపురం నుంచి విచ్చేస్తున్నటువంటి వేద పండితుల యొక్క సమక్షంలో స్వామివారి యొక్క సారథ్యంలో ఇక్కడ మహా చండీ హోమాన్ని కూడా ఈ యొక్క శక్తిపీఠం నందు నిర్వహిస్తున్నందుకు వెంకటగిరిలో భక్తి భావాలతో జీవనం కొనసాగిస్తున్న గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా హర్షింపదగ్గ విషయము ఈ యొక్క మహాచండీ హోమం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవతార్పిత పూరితమైన భక్తితో వైరాగ్య చింతనతో క్షణిక సుఖాలకు దూరంగా ఉంటూ మనుషులు సృష్టించినటువంటి భౌతిక సుఖాలకు అల్ప సుఖాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 22వ తేదీన ఈ యొక్క శక్తిపీఠం నందు పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు మనమందరం కూడా ప్రాప్తులం కాగలమని నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నేను వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గుడి యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తారని నేను విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.